మహారుద్ర సహిత చండీయాగం. మీ జీవిత సమస్యలకు దివ్య పరిష్కారం. జూన్ 25, 2025 బుధవారం. వనపర్తి లలితాంబిక జ్యోతిష్యాలయం, సాయినగర్ కాలనీలో 88 విజయవంతమైన చండీ హోమాల అనుభవంతో 89వ మహారుద్ర సహిత చండీయాగం నిర్వహించబడుతోంది. ఇది జూన్ 25, 2025 బుధవారం జ్యేష్ఠమాస అమావాస్య రోజున జరగనుంది. ఈ అమావాస్య బుధవారంతో కలిసి రావడంతో మరింత విశిష్టతను సంతరించుకుంది. జ్యేష్ఠమాస అమావాస్య బుధవారం మరియు వారాహి నవరాత్రుల ప్రత్యేకత. బుధవారం అమావాస్య రావడం అరుదైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా ఈ అమావాస్య జ్యేష్ఠమాస అమావాస్య అవడం మరింత విశేషం. జ్యేష్ఠమాసం సకల శుభాలకు ప్రతీక. ఈ పవిత్ర దినాన మహారుద్ర సహిత చండీయాగం నిర్వహించడం వలన అపారమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రుద్రుడు, చండిక అమ్మవారి అనుగ్రహం కలగడం ద్వారా సమస్త దోషాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ పవిత్ర అమావాస్య రోజు నుంచే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవరాత్రుల ప్రారంభ గడియల్లో ఈ చండీ హోమం చేయడం వలన వారాహి అమ్మవారి విశేష అనుగ్రహం లభిస్తుంది. వారాహిదేవి శత్రువులను సంహరించి అష్టైశ్వర్యాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి. ఈ యాగం ద్వారా మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోయి విజయం, సుఖశాంతులు చేకూరుతాయి. బుధవారం అమావాస్య యొక్క ప్రత్యేకత. బుధవారం అమావాస్య కలిసి రావడంతో బుధగ్రహ దోషాలతో బాధపడేవారు మరియు బుధ మహర్దశ నడుస్తున్నవారు తప్పకుండా ఈ యాగంలో పాల్గొనడం ద్వారా బుధుడి అనుగ్రహం పొందవచ్చు. బుధుడు జ్ఞానానికి, వాక్పటిమకు, వ్యాపారానికి, గణితానికి కారకుడు. ఈ యాగంలో పాల్గొనడం వలన మంచి ధనప్రాప్తి, సద్బుద్ధి ప్రాప్తి కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. యాగం ద్వారా కలిగే అద్భుత ఫలితాలు. సర్పదోష నివారణ. సర్ప దోషాలు ఉన్నవారు నాగారాధనతో పాటు ఈ యాగాన్ని చేయడం వలన దోషాలు తొలగి శుభం కలుగుతుంది. కుజ దోష నివారణ. జాతకంలో కలత్ర స్థానం 7వ ఇల్లు లో కుజుడు ఉండి ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు కలిగే కుజ దోష ప్రభావాలు ఈ హోమం ద్వారా గణనీయంగా తగ్గుతాయి. వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలు తొలగి అన్యోన్యత ఏర్పడుతుంది. విద్యా ఉద్యోగ ప్రాప్తి. విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించడానికి, ఉద్యోగస్తులు తమ వృత్తిలో అభివృద్ధి సాధించడానికి ఈ యాగం ఎంతగానో తోడ్పడుతుంది. నిరుద్యోగులకు త్వరగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల దూరం. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి రుణ విముక్తి కలిగి ధనప్రాప్తికి మార్గాలు సుగమమవుతాయి. పితృదోష నివారణ. పితృదోషాలు ఉన్నవారు ఈ యాగాన్ని దర్శించడం లేదా పాల్గొనడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు పొంది దోషాల నుండి విముక్తి పొందుతారు. శీఘ్ర వివాహం మరియు సంతాన ప్రాప్తి. వివాహం ఆలస్యమయ్యే వారికి, సంతానం లేని వారికి ఈ యాగం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో సత్వర ఫలితాలు కలుగుతాయి. సమస్త దోష నివారణ. రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు మరియు ఇతర జాతక దోషాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కార్యక్రమ వివరాలు. ఉదయం 7 గంటలకు రుద్రాభిషేకం, రాహుకేతువుల ప్రత్యేక పూజా కార్యక్రమాలు. అనంతరం మహారుద్ర సహిత చండీయాగం ప్రారంభం. మధ్యాహ్నం మంగళహారతి మరియు అన్నప్రసాద వితరణ. పాల్గొనే భక్తులకు సూచనలు. వస్త్రధారణ. అమ్మవారి దివ్య శక్తులను సంపూర్ణంగా పొందడానికి స్త్రీలు ఎర్ర గాజులు, ఎర్ర చీర, ఎర్ర జాకెట్ ధరించి, పురుషులు ఎర్ర పంచ, కండువా ధరించి రావలసిందిగా కోరుతున్నాము. ఇది అమ్మవారి వైబ్రేషన్స్ ను పెంచి మీకు మరింత శక్తిని ప్రసాదిస్తుంది. సేవా కార్యక్రమాలు. చండీయాగానికి, అన్నదాన కార్యక్రమానికి అవసరమైన పూజా ద్రవ్యాలు, పప్పులు, బియ్యం, నూనె, కూరగాయలు మొదలైన పదార్థాలను సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. మీ విరాళాలు నిస్వార్థ సేవకు, భక్తులకు ప్రసాద వితరణకు ఉపయోగపడతాయి. మా పూర్వ అనుభవాలు. లలితాంబిక జ్యోతిష్యాలయం ఆధ్వర్యంలో శ్రీశైలం, త్రిపురాంతకం, మోక్షపురి, కంచి కామాక్షి అమ్మవారి క్షేత్రం, గుజరాత్లోని అంబాజీ క్షేత్రం, అమ్మవారి హృదయం పడిన ప్రదేశం మరియు మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి క్షేత్రం వంటి 5 శక్తిపీఠాలలో సహా మొత్తం 88 చండీ హోమాలు విజయవంతంగా నిర్వహించాము. పాల్గొన్న భక్తులందరూ
అద్భుతమైన ఫలితాలను పొందారు. ఈ 89వ మహారుద్ర సహిత చండీయాగం మీ జీవితంలో కూడా శుభాలను కలుగజేస్తుందని విశ్వసిస్తున్నాము. మరిన్ని వివరాలకు ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగోరు భక్తులు శ్రీ శ్రీ లలితాంబిక జ్యోతిష్యాలయం జ్యోతిష పురోహితులు సాయికుమార్ శర్మ గారిని సంప్రదించగలరు. సెల్ ఫోన్ నంబర్ 9603841500. ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారి